హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఒకటి చూపిస్తున్నాను. ఇది పాతది, మనం ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది కూడా కాదు. మన పెద్దలు చేసేవాళ్ళు ఇలా మామిడికాయలను కొనుక్కొని, ఏదో కాయ వెరైటీగా ఉందండి, అందుకే చూపిస్తున్నాను. కొన్ని మామిడికాయలు తెచ్చుకోండి. ఇలా చేసుకుంటే ఏంటంటే మామిడికాయలు లేని టైంలో కూడా మనం మామిడికాయ పప్పు కానీ అలా తినొచ్చు. ఇలా కడిగేసుకోండి. మనం చట్నీ చేస్తారు, మా ముక్కలు పచ్చడి పడతారు, అదే తెలుసు మనకి. ఈ వరుగులు అనేవి మన పెద్దలు చేసేవాళ్ళు అండి ఇంతవరకు. వీటిని వరుగులు అంటారనమాట. చక్కగా అలా కడిగేసేసి ఆరపెట్టేసుకుని తడి లేకుండా, ఇప్పుడు చూడండి ఇది ఉంది కదా, చక్కగా ఇలా గీరేసుకోవాలి. పై తోలుని గీరేసుకున్న తర్వాత వాటిని తీసుకెళ్ళి చక్కగా డాబా మీద ఇలా ఎండపోసేసుకోవాలి. ఇలా ఎండపోసుకుంటే చక్కగా అలా గీరేసుకుని, మామిడికాయలు దొరకని టైంలో కూడా, మామిడికాయ అంటే ఒక సీజన్లోనే దొరికేది ఇంతవరకు. ఇప్పుడంటే ఎక్కడో ఒకటి దొరుకుతుంది, కానీ రేట్లు ఉంటాయి. ఇప్పుడు కొంచెం తక్కువ రేట్లు ఉంటాయి. ఇలా గీరేసుకుని చక్కగా ఎండబెట్టేసుకుని గలగల ఆడిపోవాలి, వడియాల్లాగా అయిపోవాలండి. ఈ ముక్కలు స్టోర్ చేసుకుని పెట్టుకుంటే సంవత్సరం మొత్తం మామిడికాయ పప్పు తినొచ్చు. లేకపోతే మటన్ మ్యాంగో బాగుంటుందండి. తిన్నారో లేదు, ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తా. అలా చేసుకోవచ్చు. ఇంకా మనకి ఈ మామిడికాయతో మనం ఏదైనా చేసుకోవచ్చు. పప్పుచారులో వేసుకోవచ్చు. చింతపండు వాడుకొని తగ్గించమంటున్నారు ఈ మధ్యన. ఇలాంటప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని పప్పుచారులో వేసుకోవచ్చు. మామిడికాయ ఎంతైనా మంచిదండి, తింటే ఎంత తిన్నా ఏమీ ఇబ్బంది లేదన్నమాట. గ్యాస్ ట్రబుల్ అలా రాదనమాట. ఇది మనం కొత్తగా కనిపెట్టామనుకోకండి. మన పూర్వీకులు, మన పెద్దలు ఇలాగే చేసేవాళ్ళు. ఒరుగులు చేసి చక్క పిల్లలకు దాచిపెట్టి ఇచ్చేవాళ్ళు. ఎంప్లాయీస్ ఉంటారు, ఇప్పుడు కొంతమంది పిల్లలు జాబులు చేసుకుంటున్నారు. అలా పేరెంట్స్ చక్క చేసి ఇవ్వండి. చక్క వాళ్ళు దాచుకుని సంవత్సరం తింటారు. మంచి ఆహారం తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. ఇలా చేసి చూడండి ఒక్కసారి. ఈ మ్యాంగో ఏంటండి, 2 టెంకులు ఉన్నాయి. కమల పిల్ల అంటారు కదా, అలా అనిపించింది ఊరికి చూసి